బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి ప్రధాన కారకుడు మహమ్మద్ యూనస్ అని మాజీ ప్రధాని షేక్ హసీనా గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ మొత్తానికి మాస్టర్ మైండ్ యూనస్సే. ఎలాగంటే నేను పదవి దిగిపోవడానికి ముందు విద్యార్థులపై చేసినటువంటి మారణ హోమానికి ప్రధాన సూత్రధారి మహమ్మద్ యూనస్సే. ఈరోజు ఇన్ని వందల మంది చనిపోవడానికి కావచ్చు, హిందువులపై దాడులు కావచ్చు, ప్రార్థనా మందిరాలపై దాడులు కావచ్చు, వీటన్నింటికీ కూడా సూత్రధారి మహమ్మద్ యూనస్సే. ఇలాంటి మానవ మృగం ఉన్నంత వరకు ఏ దేశము బాగుపడదని హసీనా అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు నేను ఇలాంటివి ఎదుర్కోవడం నాకు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టదు. నా భద్రతా సిబ్బందికి నేను ఒక్క హెచ్చరిక జారీ చేస్తే ఆ రోజు అనేక వందల మంది అయితే చనిపోతారు. కానీ అలాంటి మారణ హోమం సృష్టించకూడదనే నేను భారత్ అయితే వచ్చేయడం జరిగింది. అంతే తప్ప భయపడి కాదు. ఆ మారణ హోమానికి నేను సమితిని కాకూడదు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు మహమ్మద్ యూనస్ మాస్టర్ మైండ్తో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, హత్యలు కావచ్చు, అవి ప్రజలు తెలుసుకోలేకపోతే మతోన్మాదులుగా మారి దేశాన్ని అనిశ్చిత వైపుకు తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈరోజు ప్రతి దానికి కూడా మహమ్మద్ యూనస్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది హసీనా గారు. కాకపోతే ఆయనకి శాంతి విషయంలో నోబెల్ బహుమతి వచ్చింది. మరి ఈ నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళైనా ఇప్పటికైనా కనీసం ఆలోచించి నోబెల్ బహుమతిని తీసుకుంటే కనీసం ఈ సమస్య ప్రపంచం దృష్టికి అయితే వెళ్తుంది. అంటే మరి నోబెల్ బహుమతి తీసుకోవడం లేదంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ రోజు శాంతి బహుమతి ఇవ్వడానికి కారణం కూడా ఇదంతా ఒక పెద్ద ఫేక్ అన్నదైతే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.